2026 ఫిబ్రవరి 21న భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. అడిలైడ్ ఓవల్లో జరిగిన నిర్ణయాత్మక 3 టీ20లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుని 17 పరుగుల తేడాతో ఓడించి చిరస్మరణీయ టీ20 సిరీస్ విజయాన్ని అందుకుంది. ఈ కీలకమైన విజయంతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ని 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. అంతేకాదు, ప్రస్తుతం జరుగుతున్న మల్టీ ఫార్మాట్ సిరీస్లో తమ ఆధిక్యాన్ని 4-2కి పెంచుకుంది. భారత్కి భారీ స్కోరు అందించడంలో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించారు. మంధాన కేవలం 55 బంతుల్లో 82 పరుగులతో ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. రోడ్రిగ్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తూ నిలకడగా ఆడి అర్ధ సెంచరీ సాధించింది. వీరిద్దరి అద్భుతమైన బ్యాటింగ్తో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగుల భారీ స్కోరు సాధించింది. బౌలింగ్ విషయానికి వస్తే యువ ప్రతిభావంతులు శ్రేయాంక పాటిల్, శ్రీచరణి అద్భుతంగా రాణించారు. ఇద్దరూ చెరో 3 కీలక వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా చేజింగ్ను దెబ్బతీసి భారత్కి ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్కు దక్కిన అరుదైన ద్వైపాక్షిక సిరీస్ విజయం ఇది కావడం విశేషం. ఈ విజయం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్ వన్డేలు, టెస్ట్ మ్యాచ్కి మారే సమయంలో ఇది జట్టుకి మంచి ఊపునిచ్చింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో టీమిండియా ఇన్నింగ్స్కు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన భాగస్వామ్యం బలంగా నిలిచింది. అద్భుతమైన ఫామ్లో ఉన్న మంధాన 55 బంతుల్లో క్లాసీగా 82 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. ఆమె దూకుడుగా, కానీ నియంత్రణతో ఆడిన బ్యాటింగ్ టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసింది. కిమ్గార్ట్ బౌలింగ్లో షఫాలీ వర్మ కేవలం 7 పరుగులకే ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ కీలక స్థిరత్వాన్ని ఇచ్చింది. రోడ్రిగ్స్ 46 బంతుల్లో 59 పరుగులు చేసి నిలకడగా ఆడింది. మందానా దూకుడుకు చక్కటి సహకారం అందిస్తూ స్కోరు వేగాన్ని తగ్గకుండా చూసింది. రెండో వికెట్కు వాళ్ళిద్దరూ కలిసి చేసిన 121 పరుగుల భాగస్వామ్యం టీమిండియా ఇన్నింగ్స్కు వెన్నెముక లాంటిది. ఇది జట్టును పోటీ ఇవ్వదగ్గ స్కోరు దిశగా నడిపించింది. ఇన్నింగ్స్ చివర్లో రిచా ఘోష్ మెరుపు మెరిపించింది. కీలక పరుగులు జోడించి టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులతో బలంగా ముగించేలా చేసింది. ఆస్ట్రేలియా చేజింగ్ చాలా దూకుడుగా మొదలుపెట్టింది. కానీ భారత బౌలర్లు వెంటనే ఒత్తిడిలోకి నెట్టేశారు. శ్రేయాంక పాటిల్ టీంలోకి రావడం నిజంగా మాస్టర్ స్ట్రోకే అనిపించింది. పవర్ప్లేలోనే జార్జియా వోల్, ఎలీస్ పెర్రీ లాంటి ముఖ్యమైన ఆస్ట్రేలియా బ్యాటర్లను అవుట్ చేసి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపు మార్చేసింది. శ్రీచరణి కూడా కీలక వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా ప్రమాదకరమైన ఫోబీ లిచ్ఫీల్డ్ని అవుట్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో యాష్లీ గార్డ్నర్ ఒంటరి పోరాటం చేసింది. పోరాడుతూ ఒక హాఫ్ సెంచరీ సాధించి తన టీంని పోటీలో నిలబెట్టడానికి గట్టి ప్రయత్నం చేసింది. అయితే గార్డ్నర్ని అవుట్ చేసిన జెమీమా రోడ్రిగ్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్. అది మ్యాచ్లోనే కీలక మలుపు, ఆస్ట్రేలియా వెన్నెముకని విరిచేసిందనే చెప్పాలి. ఆస్కింగ్ రేట్ పెరిగిపోతుండటంతో ఆస్ట్రేలియా బ్యాటర్ల మీద ఒత్తిడి మరింత పెరిగింది. గ్రేస్ హారిస్ కూడా దురదృష్టవశాత్తు హిట్ వికెట్ రూపంలో అవుట్ అయింది. పాటిల్, చరణి చెరో 3 వికెట్లు తీయడంతో వారిద్దరి సమిష్టి కృషితో ఆస్ట్రేలియాను 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 సిరీస్ నిజంగానే నువ్వా నేనా అన్నట్టు సాగింది. చివరి, నిర్ణయాత్మక మ్యాచ్పై ఉత్కంఠను మరింత పెంచింది. ఫిబ్రవరి 15, 2026న సిడ్నీలోని అస్క్లో జరిగిన తొలి టీ20లో భారత్ బోణీ కొట్టింది. వర్షం అంతరాయం కలిగించిన ఆ మ్యాచ్లో డీఎల్ఎస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్రపంచ నంబర్ 1 ఆస్ట్రేలియా జట్టును 133 పరుగులకే కట్టడి చేశారు. అరుంధతి రెడ్డి సత్తా చాటి 4 వికెట్లు పడగొట్టింది. అయితే ఫిబ్రవరి 19, 2026న కాన్బెర్రాలోని మనుకా ఓవల్లో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా గట్టిగా పుంజుకుంది. యువ ఓపెనర్ జార్జియా వోల్ మెరిసి అద్భుతమైన 88 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి భారత్కు సవాల్ విసిరే స్కోరును అందించింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ శుభారంభం చేసినా చివర్లో అనూహ్యంగా వికెట్ల పతనం మొదలైంది. కేవలం 7 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్ చివరికి 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆష్లీ గార్డనర్, కిమ్ గార్ట్, అన్నబెల్ సదర్లాండ్, కెప్టెన్ సోఫీ మోలినెక్స్ వీరంతా ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలింగ్ విజయానికి ప్రధాన కారణమయ్యారు. ప్రతి ఒక్కరూ కీలక వికెట్లు పడగొట్టి భారత్ను దెబ్బకుట్టారు. తమ సొంత గడ్డపై బలమైన ఆస్ట్రేలియా జట్టుపై భారత మహిళల ఈ సిరీస్ విజయం నిజంగా ఓ పెద్ద మైలురాయి. ఇది జట్టు ఎదుగుదలను, వాళ్ల పట్టుదలని స్పష్టంగా చాటి చెబుతోంది. ఈ మల్టీఫార్మాట్ సిరీస్లో
టీ20 మ్యాచ్లు పూర్తయ్యేసరికి భారత్ 4-2 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. ఇక ముందు కూడా చాలా ఉత్కంఠభరితమైన క్రికెట్ చూడబోతున్నామని ఇది స్పష్టం చేస్తోంది. ఇకపై రెండు జట్లు రాబోయే 3 వన్డేలు, ఆ తర్వాత జరిగే ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్పై దృష్టి సారించనున్నాయి. భారత్ ఈ గెలుపు జోరుని అలాగే కొనసాగించాలని చూస్తుంటే, ఆ మాత్రం ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. స్మృతి మందాన, జెమీమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్, శ్రీచరణి వంటి కీలక ఆటగాళ్ల ప్రదర్శనలు భారత విజయానికి చాలా కీలకమయ్యాయి. రాబోయే మ్యాచ్లలో కూడా వీరిపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ టీ20 సిరీస్ చూస్తే మహిళల క్రికెట్ ఎంత నాణ్యంగా ఉందో స్పష్టంగా అర్థమైంది. అద్భుతమైన పోటీలు, రెండు జట్లలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఇది ప్రపంచానికి పరిచయం చేసింది. మొత్తం టూర్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుందని ఇది ఒక మంచి వాతావరణాన్ని సృష్టించింది.